సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపరేషన్ రామన్ సినిమా ఉందని తెలిసిన దగ్గర నుంచి ప్రమోషన్స్ బాగానే ఉన్నాయి, మీరే చేస్తున్నారు. అంటే మామూలుగా ఇప్పుడు మీ అందరితో పోల్చుకుంటే రాధికా గారు సీనియరు అండ్ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న ఆవిడ నటి. సో ఎక్కడ కూడా ప్రమోషన్స్కి ఆవిడ రాలేదు అండ్ కామన్ ఇంటర్వ్యూస్ కానీ ఎక్కడ కూడా లేదు. అంటే ఏంటి అంటే మిస్అండర్స్టాండింగ్స్ ఏమైనా జరిగినాయా రాధికా గారికి మీకు, లేకపోతే చిన్న చిన్న ఏమైనా ఉన్నాయా, లేదా వేరే వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా ఆవిడ రాకపోవటానికి? రాధిక గారు మా టీజర్ లాంచ్ ఈవెంట్కి వచ్చారు, మీరు అందరూ చూశారు. ఆ రోజు మీరు అందరూ కూడా వచ్చారు. మేము సినిమా యాక్చువల్లీ అనుకున్న డేట్ కన్నా ముందుకు వచ్చాం. రాధిక గారి డాటర్ మ్యారేజ్ ఉంది, మీరు అందరికీ తెలుసు, మీరు వెళ్ళి కలిశారు కూడా. సో కాబట్టి మీరు అనవసరంగా గొడవలు ఉన్నాయా, అసలు ఆవిడతో గొడవ పడే స్థాయి మాకు లేదు. కాబట్టి ఆవిడ పెద్ద లేడీ సూపర్ స్టార్. మాకు బయట కూడా పంపిస్తా ఉన్నారు, ఇవాళ రిలీజ్ చేస్తాం మోస్ట్లీ. ఓకే, ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్. సరే, మీ నాన్నగారు మీకు ఈ కథ చెప్పినప్పుడు మీరు ఎలా, అంటే ఒక సన్గా కాకుండా ఒక హీరోగా దీన్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు అసలు? అంటే చాలా మంచి కథ చేసుకున్నామండి. సో ఒక మంచి కథని పలాస తర్వాత మా బ్యానర్లోంచి రావాలంటే చాలా ఆలోచించే చేస్తాం డెఫినెట్లీ. సో అట్లాగే ఒక మంచి కథ ఇది. రేపు మీరు చూసినాక మీకు అర్థం అవుతుంది. రక్షిత్ సార్. బాగున్నా సార్ బాగున్నాను. గుడ్. ఇప్పుడు 3-4 సినిమాలు చేసినావు, అంతో ఇంతో ఎక్స్పీరియన్స్ నీకు ఉంది ఇండస్ట్రీలో. డైరెక్టర్లు నీ కథ డైరెక్టర్లకు నచ్చక మీ నాన్నతో సినిమా చేసినావా, లేకపోతే నిజంగానే మీ నాన్న డైరెక్టర్గా చూద్దామని సినిమా చేసినావా? డైరెక్టర్లు నచ్చక కాదు సార్. మా నాన్నగారికి మా నాన్నగారు చాలా కథలు వినుంటాం మేము, ప్రొడక్షన్ దీంట్లో చాలా కథలు వినుంటాం. కానీ వాళ్ళు చెప్పే బడ్జెట్స్ కానీ, నెంబర్ ఆఫ్ డేస్ కానీ, ఒక పరంగా కథలు కానీ, ఈ రకరకాల ఫ్యాక్టర్స్ మూలాన మనమే ఒక కథ చేస్తే ఎలా ఉంటుందని వచ్చిన ఆలోచన, దాని నుంచి పుట్టిన కథ ఆపరేషన్ రావణ్. ఈ స్టేజ్ దాకా రావటం అది నిజంగా మీ అందరి సపోర్టు అండ్ గాడ్స్ బ్లెస్సింగ్ అంతే. డైరెక్టర్ గారు, ఇప్పుడు మీ కొడుకు ప్లేస్లో వేరే హీరో పెట్టుకుంటే ఎవరిని పెట్టుకుంటారు? ఏం ఆలోచించలేదండి అది. ఏం థాట్ లేదు అసలు. అంటే జనరల్గా చాలామంది హీరోలు ఉన్నారు, మంచి మంచి కథలు ఉన్నాయి, మీ దగ్గర కూడా ప్రొడక్షన్ హౌస్ ఉంది. కొడుకునే ఎందుకు అన్నదానికి ఏం చెప్తారు? అది మీకు నాకు ఇద్దరికీ తెలుసు. నేను తండ్రి, నా కొడుకు బాగుంటాడు ఈ సినిమాలో అని తీశాను అంతే. మామూలుగా రావణుడు అంటే సీతను ఎత్తుకుపోయిన రావణుడికి చరిత్ర చూసినాం మనం రామాయణంలో. ఇక్కడ కూడా అట్లాంటి ఎత్తుకుపోయే సీన్లు ఏమైనా ఉంటాయా? డెఫినెట్గా. అంటే ఎత్తుకుపోవటం అంటే అప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఎత్తుకుపోయినట్లుగా ఉంది. ఇప్పుడు కూడా సేమ్ అలా ఆ రావణాసురుడు లాగానే అతనేమో మారు వేషం వేసుకుని వచ్చి ఎత్తుకుపోయాడు, ఇక్కడ ఇతను మాస్క్ పెట్టుకుని వచ్చి ఎత్తుకుపోయాడు. అప్పుడు రావణాసురుడు ఎత్తుకుపోయినప్పుడు గరుత్మంతుడు అడ్డం పడ్డట్లే ఇప్పుడు కూడా అడ్డం పడతాడు. సో అలాంటి అది ఒక థ్రిల్లర్ సినిమా, ఇది ఇంకో రకమైన థ్రిల్లర్ సినిమా.